వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈ రోజు జూలై 28 జూలై 29 తారీఖు ఉన్నటి మెయిన్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా జూలై 29 తారీఖు ఇంపార్టెన్స్ జూలై 29 తారీఖున ఇంపార్టెన్స్ వచ్చి ప్రపంచ పులుల దినోత్సవం మనం పేర్కొంటున్నాం. మరి పులి యొక్క శాస్త్రనామం పేరు పాంతారా ట్రైగిస్ అండి. పాంతారా ట్రైగిస్ 1972 వరకు కూడా భారత జాతీయ జంతువుగా ఉన్నటువంటి జంతువు ఏంటిదంటే సింహం అండి. దాని స్థానంలో వచ్చింది ఏమిటి అంటే దాని పేరే పులిగా మనం పేర్కొంటాం. దాన్నే రాయల్ బెంగాల్ టైగర్గా మనం పేర్కొంటాం. అయితే 1913 వరకు 1913 వరకు ప్రపంచంలో ఉన్నటువంటి పులుల సంఖ్య ఎంత అంటే కేవలం 1,00,000 మాత్రం. అంటే 1913 వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్య 1,00,000 ఉందండి. ఈ 1,00,000 ఉంటే తర్వాత ఈ పులుల యొక్క జనాభా అనేది కాలక్రమేణా తగ్గుకుంటూ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పులి గోర్లు కానీ, అలాగే పులి చర్మం కానీ, అలాగే పులికి సంబంధించినటువంటి బాడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అవయవాలు కానీ ఇవన్నీ కూడా మెడికల్ రంగంలో ఉపయోగపడే విధంగా ఉంది. అలాగే ఉన్నత కుటుంబాలు, అలాగే ఉన్నత రాజవంశీయులు వాటి యొక్క చర్మాన్ని కూడా ధరించడం అనేది అదొక పెద్ద ప్రెస్టేజ్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి అంశాల్లో పులుల యొక్క వేట అనేది చాలా ఎక్కువగా జరిగింది. అంతేకాకుండా సమీపాన ఆ యొక్క గూడానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పులుల బారి నుంచి రక్షించుకోవడానికి పులులకు విష ఆహారం కూడా పెట్టడం జరుగుతుంది. తద్వారా పులులు కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇలా చాలా రకాలు ఉన్నాయి. పులులు చనిపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. వాటిల్లో నేను చెప్పిన ఒక 3-4 రీజన్స్ చెప్పడం జరిగింది. అయితే పులులు అనేది ఖచ్చితంగా అడవిలో చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం పేర్కొంటున్నాం. ఎందుకంటే పులి అనేది మృగరాజుగా మనం పేర్కొంటున్నాం. అటువంటి పులిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పులి జీవ వైవిధ్యంలో చాలా ఇంపార్టెంట్. ఆహారపు గొలుసులో దాని యొక్క ప్రాముఖ్యత చాలా కీలకమైనది. ఆహారపు గొలుసులో ఏ జీవి అయినా లేకుంటే జీవ వైవిధ్యంలో ఏ జీవి అంతరించినా కూడా దాని మీద ఆధారపడినటువంటి జంతుజాలం ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా వాటి యొక్క మనుగడకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే దాని యొక్క సైకిల్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో భాగంగానే మనం 2010లో నవంబర్ 24 తారీఖున రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పులులకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ పులులు ఖచ్చితంగా కాపాడుకోవాలని అనుకోవడం జరిగింది. 2010 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణన అనేది జరుగుతున్నమాట. ఎన్ని పులులు ఉన్నాయనే దాని నుంచి గణన జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే మనం మాట్లాడుకుంటే మనకు 2010లో ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 3,200 ఉన్నాయి. అలాగే 2015లో 3,890కి పెరిగింది. అలాగే 2023లో 5,575 పులులైనాయి. అలాగే భారత్లో 2023లో చూస్తే భారత్లో ఉన్న పులుల సంఖ్య 3,167 వచ్చిందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 2023లో 5,575 పులులు ఉంటే అందులో భారత్లోనే 3,167 ఉంది. అంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంది అంటే భారతదేశం పులులకు చాలా ఎక్కువగా పులులకు చాలా ఇష్టమైనటువంటి దేశం అని చెప్పవచ్చు. పులులు ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా కూడా భారతదేశాన్ని పేర్కొంటాం. అందుకనే భారతదేశాన్ని పులుల దేశంగా కూడా పేర్కొంటాం. పులుల దేశంగా పేర్కొంటాం. అంతేకాకుండా భారతదేశం తర్వాత పులులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏమున్నాయి అంటే రష్యా ఉంది, ఇండోనేషియా ఉంది, అలాగే నేపాల్ అనేది ఉండడం జరిగింది. రష్యా, ఇండోనేషియా, నేపాల్ అండి. రష్యాలో 750 ఉంటే ఇండోనేషియాలో 400 ఉన్నాయి, అలాగే నేపాల్లో 355 ఉన్నాయి. అయితే మరి పులి జనరల్గా ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అనే ఒక ఆలోచన వస్తుంది. పులి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అంటే పులి 26 సంవత్సరాలు మాత్రమే జనరల్గా బతుకుతుంది. జనరల్గా పులులు జన్మించినప్పుడు కొన్ని పసిపులు వెంటనే చనిపోతాయి. కానీ పులి యొక్క సరాసరి దాని యొక్క సగటు జీవితకాలం అబ్జర్వ్ చేస్తే 26 సంవత్సరాలుగా మనం పేర్కొంటాం. 26 ఇయర్స్ అని. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకు భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అంటే కార్యక్రమాన్ని 1972లో తీసుకురావడం జరిగింది. 1972 అంటే ఆ ఇయర్లో పులుల యొక్క ఖచ్చితంగా కాపాడాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అందుకనే మనకు రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి. మన ఇండియాలో మొత్తం మీద ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు మనకు కవ్వాల్ అభయారణ్యం ఉంది. తెలంగాణలో చూస్తే కవ్వాల్ అభయారణ్యం ఉంది. అలాగే తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం ఉంటే దాన్ని ఇప్పుడు అమ్రాబాదు పులుల అభయారణ్యంగా మనం పేర్కొంటున్నాం. ఇప్పుడు శ్రీశైలం అన్నప్పుడు మనకు ఏపీ కిందికి రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ 1971 కంటే ముందు భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య ఎంత అంటే 1827. తర్వాత 2006లో పులుల సంఖ్య 1,411 ఉన్నాయండి. అంటే తగ్గింది చూడండి. అలాగే 2010లో 1706,
అలాగే 2014లో 2226, 2018లో 2967, అలాగే 2023లో 3682 పులులు అనేది ఉండడం జరిగింది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి చాలా విషయం అంట. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం. ఒక టాప్ 10 దేశాలు ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా 2024లో జనవరిలో వచ్చినటువంటి డేటా. కానీ 2024 జూలై 29వ తారీఖున కూడా మళ్ళీ పేపర్లో రావడం జరిగింది. మరొకసారి ఈ డేటా అనేది రావడం జరిగింది. ఈ డేటాలో ఓవరాల్గా భారతదేశం ఎన్నో స్థానంలో ఉందని అంటాడు. భారతదేశం 9వ స్థానంలో ఉందండి. అలాగే ఫస్ట్ స్థానంలో ఎప్పుడైనా సరే అమెరికానే ఉంటుంది. సెకండ్ స్థానంలో జర్మనీ ఉంది. థర్డ్ స్థానంలో ఇటలీ ఉంది. ఫోర్త్ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. అలాగే ఫిఫ్త్ స్థానంలో రష్యా ఉంది. అలాగే సిక్స్త్ స్థానంలో చైనా ఉంది. సెవెంత్ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఎయిత్ స్థానంలో జపాన్ ఉంది. ఇక్కడ 822 టన్నులు ఉన్నాయండి. జపాన్ దగ్గర 840 టన్నులు ఉంది. ఒకవేళ కనుక జపాన్ దాటేటటువంటి అవకాశం కనుక ఉంటే మనం అప్పుడు ఏ దేశం దాటింది అన్నప్పుడు మనం ముందర ఒక దాటే అవకాశం ఉంటే ఆ దేశం పేరు అంటే దాని పేరు జపాన్ అని పేర్కొంటాం. జనరల్గా ఈ యొక్క స్థిర కరెన్సీగా దేని పేర్కొంటాం అంటే బంగారాన్ని పేర్కొంటారు. బట్ 1970లోనే ఈ బంగారం అనేది పెద్దగా అవసరం లేదు అని కూడా అన్నా కూడా ఇప్పటికి కూడా బంగారాన్ని స్థిర కరెన్సీగా మనం పేర్కొంటున్నారు. సో బంగారం రిజర్వ్స్ కాదు, బంగారం యొక్క గనులు కాదు కావాల్సింది. బంగారం అనేది ఆ దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్, ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి నిల్వల ఆధారంగానే కరెన్సీ ముద్రణ అనేది జనరల్గా జరిగే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో బంగారం పెద్దగా చూడకపోయినా కూడా డాలర్ అనేది చాలా ప్రతి ఎక్స్చేంజ్ చాలా ఈజీగా ఉన్నటువంటి కరెన్సీగా మనం పేర్కొంటున్నాం. బట్ అల్టిమేట్గా మాత్రం అన్ని దేశాలు బంగారాన్ని ఇప్పటికైనా సరే బంగారం అల్టిమేట్ అని బంగారాన్ని రిజర్వ్స్ దాపెట్టడం జరుగుతుంది అనమాట వాటి యొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర. ఓకే, తర్వాత మనకు రీసెంట్గా గవర్నర్స్ అనేది 9 రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్స్ అనేది అపాయింట్మెంట్ చేయడం జరిగింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ ఇందులో భాగంగా మనము ఎక్స్పెషల్లీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం తెలంగాణకు సంబంధించిన విషయం అండి. ఎందుకంటే తెలంగాణకు గతంలో ఎవరున్నారంటే రాధాకృష్ణన్ గారు ఉన్నారు. రాధాకృష్ణన్ గారి యొక్క ప్లేస్లో జిష్ణుదేవ్ శర్మ గారు వచ్చారు. ఈ జిష్ణుదేవ్ శర్మ గారు రావడం జరిగింది. అలాగే మేఘాలయ రాధాకృష్ణన్ గారు ఎక్కడికి వెళ్ళారంటే మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. వాస్తవంగా రాధాకృష్ణన్ గారు జార్ఖండ్కు, అలాగే నెక్స్ట్ మన తెలంగాణకి, అలాగే పుదుచ్చేరికి, ఇలా మూడింటికి ఉండే, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండే, బట్ ఆయనని మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మేఘాలయకు సంబంధించి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ వారు. రాజస్థాన్ సంబంధించి రాజస్థాన్ గవర్నర్గా హరిబావ్ కిషన్ రావు బాగ్డే ఉన్నారు. సిక్కిం సంబంధించి ఓం ప్రకాష్ మాథుర్, జార్ఖండ్కి సంబంధించి సంతోష్ కుమార్ గంగవరం, అలాగే మహారాష్ట్రకు సంబంధించి సిపి రాధాకృష్ణన్, పంజాబ్కు సంబంధించి గులాబ్ చంద్ కటారియా, ఈయన అస్సాం నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఛత్తీస్గఢ్ నుంచి రమణ్ డేకా గారు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి జిష్ణుదేవ్ శర్మ గారు ఉన్నారు. అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు ఉన్నారు. వీరే మణిపూర్ అదనపు బాధ్యతలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇలా గవర్నర్స్ నియామకం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన విషయం ఏంటంటే గవర్నర్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి అనేది ఖచ్చితంగా పరిశీలించాలి. అలాగే ఇప్పుడు ఇంకా జిష్ణుదేవ్ శర్మ గారు నెక్స్ట్ ఇప్పుడు జూలై 31 అపాయింట్మెంట్ ఓత్ ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా చూడండి, తెలంగాణ నూతన గవర్నర్గా మనకు జిష్ణుదేవ్ శర్మ గారు నియమితులు కానున్నారు. ఎప్పుడంటే జూలై 31 అవుతున్నారు. వీరు 2018-23 ఈ మధ్య కాలంలో త్రిపుర రాష్ట్రానికి 2వ డిప్యూటీ సీఎంగా కూడా వర్క్ చేసినటువంటి ఘనత ఉంది. అలాగే వీరు ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే రాధాకృష్ణ గారి స్థానంలో నియమితులు కావడం జరుగుతుంది. రాధాకృష్ణ గారు జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి వీటికి ఆయన గవర్నర్గా ఉండడం జరిగింది. ఆ గవర్నర్గా అయితే ఇప్పుడు ఆయన రీసెంట్గా మహారాష్ట్రకు బదిలీ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇంకొక అంశం అండి, మొబైల్ రికవరీలో. అంటే మొబైల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పోతే మళ్ళీ కనిపెట్టడంలో, దొరకబుచ్చుకోవడంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలవడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర టెలికాం శాఖ వాళ్ళు ఒక వెబ్సైట్ కూడా తీసుకురావడం జరిగింది. ఏంటంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని తీసుకురావడం జరిగింది. ఈ పోర్టల్లో ఎవరైతే ఫోన్ పోగానే అందులో IMEI నెంబరు, ఆ డీటెయిల్స్ కనుక ఏదైతే ఉన్నాయో వాటిని కనుక అందులో ఎంటర్ చేసినట్టయితే కన్ఫామ్గా వారి యొక్క ఫోను ఖచ్చితంగా వారికి దొరికే అవకాశం ఉంటుంది అనేది 100%.
అయితే ఈ తీసుకొచ్చినటువంటి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది ఏ రోజున వాళ్ళు గవర్నమెంట్ కేంద్ర టెలికాం శాఖ వాళ్ళు తీసుకొచ్చారంటే 2023 ఏప్రిల్ 19న అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా వర్కౌట్ అవుతుందండి. అలాగే మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటికి ఛార్జింగ్ పెద్ద సమస్య అవుతుంది. సో అందుకని దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ అనే దాన్ని మనకు శ్రీశైలం హైవేలో, మనకు శంషాబాద్ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శ్రీశైలం ఇట్లా హైవేలో అక్కడ ఆ ప్రాంతంలో మన తెలంగాణ ఐటీకి సంబంధించినటువంటి శాఖ కార్యదర్శి, పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ గారు వారు ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలోని అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ సెంటర్ని ప్రారంభించిన వారైతే ఇది ఎవరి యొక్క సహకారంతో అంటే స్వీడన్ చెందినటువంటి గ్లీడా సంస్థ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. స్వీడన్ చెందినటువంటి గ్లీడా సంస్థ. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే గ్లీడా సంస్థ అనేది ఎగ్జామ్ పాయింట్లో ఫోకస్ చేయాల్సిన అంశం అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ తెలంగాణలో మనకు కొలన్పాక్ అనేది శ్వేతాంబర టెంపుల్ అనేది ఉంటుంది. శ్వేతాంబర అంటే జైన దేవాలయంలో శ్వేతాంబర టెంపుల్. ఈ జైన దేవాలయం చెందినటువంటి శ్వేతాంబర టెంపుల్ ఏదైతే ఉందో ఇది గతంలో జైన విద్యా కేంద్రంగా కూడా కొనసాగిందని మనకు ఇటీవల చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే మనకు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు అనగోపాల్ గారు, అలాగే గోపాలకృష్ణ గారు, గణేష్ లాల్ గారు ఇది తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కొలన్పాక జైన దేవాలయంలో జైన మహావీరుడు, అలాగే వ్యాస పీఠానికి ఎదురుగా వ్యాఖ్యాన ముద్రలో కూర్చున్నటువంటి జైన గురువు వీళ్ళందరూ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు సమీపాన ఉండేటటువంటి ఒక దేవాలయంగా చెప్పవచ్చు. ఇది జైన దేవాలయం, చాలా ఇంపార్టెంట్ దేవాలయం అండి శ్వేతాంబర సంబంధించి. ఓకే, అలాగే నెక్స్ట్ జపాన్ రాజధాని టోక్యోలో గాంధీజీ విగ్రహాన్ని మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వారు ఆవిష్కరించడం జరిగింది. అక్కడ గాంధీజీ విగ్రహాన్ని వారు ఆవిష్కరించడం కాకుండా అక్కడ క్వాడ్ విదేశాంగ మంత్రులకు సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. ఆ క్వాడ్ మీటింగ్స్ లో మన జయశంకర్ గారు పాల్గొనడం జరిగింది. పాల్గొనడమే కాకుండా అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గారు కూడా వస్తే వారితో కూడా వీరు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఇందులో భాగంగానే చాలా విషయాలు వచ్చినాయి. ఎందుకంటే భారత్ రష్యా తోటి స్నేహంగా ఉండడం, అది అమెరికా కొద్దిగా మింగుడు పడని విషయం, ఇటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాలు కులంకషంగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇంకొక విషయం కూడా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ సంబంధించినటువంటి విషయంలో మనకు రీసెంట్గా 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ఎక్కడ జరిగిందంటే 2024లో న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ మీటింగ్లోనే దక్షిణాఫ్రికాలో స్వాతంత్రోద్యమంతో ఏవైతే అనుబంధం ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ సైట్స్గా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా నెల్సన్ మండేలా గారి యొక్క నివాసాన్ని కూడా వారు వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్గా గుర్తించడం జరిగింది దక్షిణాఫ్రికాలో. ఓకే, అలాగే నెక్స్ట్ మనకు ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ప్రయోగించిన ఒక వ్యోమనౌక ఉంది. దాని పేరు జూస్ అనేటువంటి వ్యోమనౌక. ఈ జూస్ అనేది మనకు గురుగ్రహం మీద పంపించాలనేది ప్లాన్ అనమాట. ఈ గురుగ్రహం మీద ఎప్పటికల్లా అంటే 2031 కల్లా పంపించాలనేది పూర్తి స్థాయిలో ప్లాన్. అయితే దానికి ఎలా అంటే గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా వాడుకునే విధంగా, చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అలాగే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని వీటన్నిటిని వాడుకునే విధంగా దాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. అది దశలుగా చంద్రుడి నుంచి భూమి వైపు వస్తూ, భూమి నుంచి మళ్ళీ కొద్ది దూరం పోతూ, ఇట్లా గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా వాడుకొని ఆ యొక్క గురుగ్రహానికి సంబంధించినటువంటి గనిమెడ అనేటువంటి ఒక ఏదైతే ఉపగ్రహాలు ఉంటాయో ఆ గురుగ్రహానికి ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహాల మీద పరిశోధన చేయడం కోసమని ఐరోపా వాళ్ళు జూస్ అంటే ఒక వ్యోమనౌకని పంపించడం జరుగుతుంది అనమాట. ఇది 2031లో రీచ్ అవుతుంది. ఈ గురుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్గా మనం పేర్కొనొచ్చు. ఫ్యూచర్లో చాలా పరిశోధన జరుగుతున్నాయి. అలాగే మనం ఆల్రెడీ 5G నెట్వర్క్ నడుస్తుంది, బట్ 6G నెట్వర్క్ కూడా రావాలి, 6G నెట్వర్క్ కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్లాన్ తోటి లాస్ట్ ఇయర్ 2023లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన 6G విజన్ అనే దాన్ని విడుదల చేశారు. ఈ 6G విజన్ అనేది 2023లో విడుదల చేస్తే దాని టార్గెట్ ఏంటంటే 2030 కల్లా భారతదేశంలో 6G అనేది రావాలనేది ఉన్న ఆలోచన. ఇప్పుడు 5G అనేది ఒక రేంజ్లో ఉందంటే 6G అనేది దానికి ఇంకొక 1000 టైమ్స్ ఎక్కువగా ఉండేటువంటి సాంకేతికత అనమాట. చాలా సాంకేతికత కలిగినటువంటిది అనమాట. 5G కంటే ఇంకా 1000 టైమ్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట నెట్ కానీ.
ఆ నెట్ సేవలు ఇప్పుడు 5Gలోనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా వాడుతున్నాం అంటే 6Gలో ఇలా ఆడుకోవచ్చు అనమాట. అంత బాగా ఉంటుంది. ఈ 6G సాంకేతికత మీద ఐఐటి మద్రాస్ వాళ్ళ రీసెర్చ్ బృందం అనేది వర్కౌట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ 2025లో దీన్ని టెస్ట్ చేయబోతున్నారు. ఫైనల్గా 2030 కల్లా ఇండియా వ్యాప్తంగా ఇది రావాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే బ్లడ్ డోనర్స్ రూల్స్ 2017 అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చిందండి. బ్లడ్ డోనర్స్ రూల్స్ 2017 ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఇక్కడ బ్లడ్ డోనర్స్ రూల్స్ 2017 అనేది ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చా అంటే, ఎవరైనా అంటే పురుషులు చేయొచ్చు, మహిళలు కూడా చేయొచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కానీ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళు కూడా చేయొచ్చా చేయకూడదా? ఎందుకంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళు చేస్తే ఆ రక్తాన్ని తీసుకున్న వాళ్ళకు మళ్ళా ఎల్జీబీటీ కమ్యూనిటీలకు మారేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని మీద ఎటువంటి పరిశోధన జరిగినాయా, జరగలేదా? ఓకే, అది ఎట్లా అనే దాని గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈ చర్చ నడుస్తున్నప్పుడు దీని మీద మనకు ఢిల్లీకి చెందినటువంటి రంగ్నేకర్ అటువంటి వ్యక్తి ఆయన కేసు వేయడం జరిగింది, సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి బ్లడ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా దాని మీద అంటే సుప్రీంకోర్టు వాళ్ళు రేపు దాని మీద తీర్పు చెప్తా అని చెప్పారు. ఆల్రెడీ ఎల్జీబీటీ కమ్యూనిటీ సంబంధించినటువంటి బ్లడ్ అనేది అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, కెనడా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. ఏం కాదు, ఎల్జీబీటీ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళ యొక్క బ్లడ్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు అనేది ఆ దేశాల్లో ఆల్రెడీ ఉన్నదని. బట్ ఇండియాలో కొద్దిగా దాని మీద ఉండడం జరిగింది. దాని మీద కొద్దిగా శాస్త్రోక్తంగా పరిశోధన జరిగితే ఒక ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా ఒక డౌట్ ఎట్లాగా ఉంటుంది కాబట్టి ఆ డౌట్ని క్లియర్ చేస్తే సైంటిఫిక్గా కూడా చాలా బాగుంటుంది అనేది ఒక ఆలోచన అనమాట. దీనికి ఆల్రెడీ ఢిల్లీకి చెందిన రంగనేకర్ అంటే వ్యక్తి ఈయన సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అది రేపు మనకు తీర్పు రావడం జరుగుతుంది. ఎప్సిలాన్ ఇండి అబ్ అండి, ఇక్కడ ఎప్సిలాన్ ఇండి అబ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎప్సిలాన్ ఇండి అబ్ అనేది కొత్తగా కనుగొన్నటువంటి ఒక గ్రహం అనమాట. ఇది దాదాపు భూమికి సూర్యుడికి మధ్య ఎంతైతే దూరం ఉందో ఆ దూరం కంటే దాదాపు 28 రెట్లు ఎక్కువ దూరంలో ఇది ఉండడం జరిగింది. ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన జర్మన్లోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త ఎలిజబెత్ మార్ వాళ్ళు పరిశోధన చేయడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఎప్సిలాన్ ఇండి అబ్ అనేది ఏంటిదంటే, అది ఒక భూమి లాంటి ఒక గ్రహంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనకు పెట్టుబడుల ఉపసంహరణ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది అనమాట. 1991లో సరళీకృత విధానంలో భాగంగానే మన భారతదేశం వాళ్ళు సామ్యవాద సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో, మన మిశ్రమ సామ్యవాదం అయినప్పటికీ కూడా ఆ సామ్యవాద సిద్ధాంతాన్ని కంప్లీట్గా కొద్దిగా ఇంకా తగ్గిస్తూ ఉన్నటువంటి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సాహిస్తూ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులను తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఒక 5 బ్యాంకులలో అసలు 90% దాకా ఉందండి. 90% దాకా ప్రభుత్వం వాటా ఉంది. జనరల్గా 51% తీసుకొస్తుంటారు. 75%కైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఒక 5 బ్యాంకులలో ఆల్రెడీ అనుకోవడం జరుగుతుంది. మరి దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. సో వీటిలలో 5 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, పంజాబ్ అండ్ సింధు బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ బ్యాంక్ అని రాయలేదు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 5 బ్యాంకులలో కూడా గవర్నమెంట్ వాటా దాదాపు 90% దాకా ఉంటుంది అనమాట. 90% ఎబోవ్ ఉంటుంది అనమాట. సో అందుకని వాటిని 75% తగ్గించాలనేటువంటి 70% తీసుకురావాలనేది ఒక ప్రయత్నం అనమాట. అది ఆగస్టు వరకే డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చేస్తారా చెయ్యరా అనేది కూడా పరిశీలించాలి. దీని మీద సెబీ వాళ్ళు కూడా మరి దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ ఏ బ్యాంకులని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 5 బ్యాంకులు ఒకసారి చూడండి. ఈ 5 బ్యాంకులు ఒకసారి పరిశీలిస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే బాల్య వివాహ నిషేధ చట్టం 2006, ఇది రీసెంట్గా మనకు మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 అంటే ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఒక ముస్లిం వ్యక్తి వాళ్ళ యొక్క బిడ్డ 15 years ఉన్నామని మ్యారేజ్ చేయడం జరుగుతుంది. చేయొచ్చని ఆయన అంటే లేదు, బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ఏదైతే ఉందో ఇది మతాలతో సంబంధం లేదు. ఎందుకంటే బాలిక అన్నప్పుడు బాలికని మనం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధోచిత ప్రాథమిక విద్య కల్పిస్తున్నాం అంటే అది మత ప్రకారం కాదు కదా. సో అలాంటప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 కూడా మతంతో సంబంధం లేదు, వయస్సు అనేది మతంతో సంబంధం లేదు. ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఏదైతే ఉందో మహిళ అన్నప్పుడు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయికి మాత్రమే మ్యారేజ్ చేయాలా
21 సంవత్సరాలు నిన్న అబ్బాయికి మాత్రం మ్యారేజ్ చేయాలి, అదర్వైజ్ అది బాల్య వివాహం కిందికి రావడం జరుగుతుంది అని కూడా మనకు మా ఇక్కడ కేరళ హైకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది. కేరళ హైకోర్టు అనేది తీర్పునిచ్చారు. దీని తర్వాత రాజ్యాంగంలో 361 ఆర్టికల్ అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. 361 ఆర్టికల్ అంటే ఏంటిది? 361 ఆర్టికల్ ప్రకారం ఏం చేస్తారంటే రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఎటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక మినహాయింపు అనేది లభిస్తుంటుంది అనమాట. మరి అటువంటి మినహాయింపు లభిస్తున్నప్పుడు మరి 361 ఆర్టికల్ గురించి ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి అశోక్ పార్మర్ తన సర్వీస్ వివరాలకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ని క్యాట్ అంటే మనకు ఏదైతే ఉందో మనకు క్యాట్ అనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే ఢిల్లీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఈ కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్ కూడా 361 ఆర్టికల్ అనేది వాళ్ళు కూడా ఆ పరిధిలోకి వస్తారని చెప్పడం జరిగింది. లేదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్స్కే ఇది అప్లై అవుతుంది, యూటీకి సంబంధించినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కూడా ఇది అప్లై అవుతుందా? అలా కాదు అని మనకు రీసెంట్గా లోక్సభ మాజీ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి జనరల్ పిడిటి ఆచారి రాజ్యాంగ నిపుణుడు ఏమన్నాడంటే 361 ఆర్టికల్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్లకు వర్తించదని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఇదే 361 ఆర్టికల్ బేస్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో గవర్నర్గా ఉన్నటువంటి ఆయన ఆనంద బోస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. అక్కడ రాజ్భవన్లో ఉన్న ఒక మహిళా ఉద్యోగి మీద ఆయన లైంగిక ప్రయత్నం చేశాడని ఒక ఆరోపణలు వచ్చినాయి. మరి ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి, ఇది 361 ఆర్టికల్ ప్రకారం అతనికి గవర్నర్ ఉన్నారు కూడా అతని మీద ఎటువంటి నేరానికి సంబంధించినటువంటి విచారణ జరగకూడదని చెప్పడం జరిగింది. లేదు వీటిని సమీక్షించాల్సిందే అని సుప్రీంకోర్టు రీసెంట్గా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే కాకుండా ఇంకా నర్మదా బచావ్ ఆందోళనలో కూడా మేధా పాట్కర్ పై దాడి చేసిన కేసులో మరో 3 పైన చర్యలపై స్టే ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కూడా ఆయన కూడా గుజరాత్ లోని ఒక దిగువ కోర్టు చెప్తే ఆ దిగువ కోర్టు ఏమన్నదంటే మేము ఇయ్యము, మీకు 361 ఆర్టికల్ ఉన్నా కూడా మీకు ఎటువంటి నేరాలకు సంబంధించి మినహాయింపు ఏముండదు అంటే లేదని ఆయన గుజరాత్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఆ 361 ఆర్టికల్ ఇతనికి సమర్థనీయం ఇప్పుడు కాబట్టి ఇతని మీద ఏమి నేరాలకు సంబంధించినటువంటి చేయకూడదు, విచారణ చేయకూడదు అంటే లేదు 361 ఆర్టికల్ ఖచ్చితంగా సమీక్షించాల్సిందే అని సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూడాల్సిన విషయం ఏంటంటే మీరు ఒకటే చూడాలి 361 ఆర్టికల్ ఎవరికి సంబంధించింది ఇది పరిశీలించాలి. అలాగే 2030 నాటికి దేశంలో ఉక్కు ఉత్పత్తి 300 వరకు చేరవచ్చని కేంద్రం అంచనా వేసిందండి. మరి 300 టన్నులు ఏదైతే ఉందో మిలియన్ టన్నులు ఏదైతే ఉందో అది చేరవచ్చానంటే ఇక్కడ మొత్తం కార్బో ఉద్గారాలు విషయంలో ఉక్కు పరిశ్రమ వాటా ఎంత ఉందంటే 12% ఉందండి. అంటే నువ్వు 300 మిలియన్ టన్నులకు పోతున్నా అంటే 12% ఇప్పటికే ఉంది. మరి ఇప్పటికే ఉందంటే మరి 300 మిలియన్ టన్నులకు పోతే ఎంత శాతం పోతుందో. కాబట్టి కార్బో ఉద్గారాలను తగ్గించాలనే దాని గురించి కూడా మనకు రీసెంట్గా జరుగుతుంది అనమాట. దానిలో భాగంగానే ఒక గ్రీన్ టెక్నాలజీని కూడా ఐఐటీలతో సంబంధించి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిన ల్యాబ్లు ఏషియా గ్రీన్ టెక్నాలజీ రూపొందించడం కోసం ఒక కన్సార్టియం కూడా ఏర్పాటు చేసింది. ఇది కూడా ఒకటి మనం చూడాల్సిన అవసరం ఉందట. అంతేకాకుండా మను బాకర్ అంటే వాస్తవంగా మను బాకర్ అంటే వ్యక్తి మనం ముందు తీసుకురావాలి, అయినా కూడా పర్వాలేదు. మను బాకర్ అంటే వ్యక్తి అమ్మాయి ఈమె హర్యానాలోని జజ్జర్ అటువంటి ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. ఈమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కానీ 25 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కూడా ప్రభావం చూపేటటువంటి వ్యక్తి. లాస్ట్ టైం కొద్దిగా గన్ పేలలేదు, బట్ ఈసారి ఖచ్చితంగా గన్ పేలడం జరిగింది. ఈసారి గన్ పేలి అట్లీస్ట్ కాంస్య పథకమైనా ఒక రావడం జరిగింది. ఈ కాంస్యం సాధించడం ద్వారా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి పథకంగా మనం పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఈ షూటింగ్లో ఇది ఎన్నో పథకం అంటే షూటింగ్లో ఓవరాల్గా ఈ పథకం వచ్చేసి మనకు 5వ పథకం మనం పేర్కొంటాం. అంతేకాకుండా ఒలింపిక్స్లో పథకం సాధించినటువంటి 7వ మహిళా క్రీడాకారిని కూడా మను బాకర్ అని మనం పేర్కొంటాం. వీరి యొక్క గురువు ఎవరంటే జస్పాల్ రాణా అని కూడా మనం పేర్కొనాలి. మను బాకర్ మనకు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. సో మను బాకర్ గురించి మనం ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి. అంటే నాట్ ఓన్లీ మను బాకర్, ఇంకా ఒలింపిక్స్లో ఎవరైతే పథకాలు సాధిస్తారో వాళ్ళందరి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. మనకి ఇప్పటివరకు వచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకషంగా మనం డిస్కస్ చేయాలి. లాస్ట్ టైం
లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకి 7 మెడల్స్ రావడం జరిగింది. బట్ ఈసారి ఇప్పుడు ఫస్ట్ మెడల్ అనేది రావడం జరిగింది. లాస్ట్ టైం 7 మెడల్స్లో కూడా మనకు టోక్యో ఒలింపిక్స్లో ఈ హాకీకి సంబంధించి ఒక మెడల్ రావడం జరిగింది. అంటే ఇండివిజువల్ ఈవెంట్లో 6 వచ్చినాయి, హాకీకి సంబంధించి ఒకటి యాడ్ అయింది పురుషులకు సంబంధించి. ఓకే, తర్వాత ఈ ఒలింపిక్స్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దక్షిణ కొరియాకు చెందినటువంటి మహిళా ఆర్చర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసగా 10 సార్లు స్వర్ణం గెలిచారు. ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా వాళ్ళు వరుసగా మహిళా ఆర్చర్లు 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి 2024 ఒలింపిక్స్ వరకు కూడా వీళ్ళు వరుసగా ఏం చేశారండి, ఆర్చర్లు గోల్డ్ గెలిచడం జరిగింది. ఇది దక్షిణ కొరియాకు సంబంధించిన మహిళా ఆర్చర్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి. అయితే జార్జియాకు చెందినటువంటి 55 ఏళ్ల మహిళా షూటర్ నీనో సాలుకు వాజే, ఈమె స్పెషాలిటీ ఏంటంటే ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ ఆమె 10వ ఒలింపిక్స్ అని. అంతేకాకుండా లాస్ట్ టైం 2016లో రియో ఒలింపిక్స్లో వాళ్ళ కొడుకుతో కూడా ఆ యొక్క ఒలింపిక్స్లో పాల్గొనేది. తద్వారా తల్లి కొడుకులు పాల్గొన్న ఒలింపిక్స్ కూడా మనం పేర్కొనవచ్చు, ఇది రియో ఒలింపిక్స్ అని. అలాగే నెక్స్ట్ కెనడాకు చెందినటువంటి ఈక్వెస్ట్రియన్ ఆటగాడు ఇయాన్ మిల్లర్ అనేటువంటి వ్యక్తి కూడా, ఇతనికి కూడా ప్యారిస్ ఒలింపిక్స్ 10వ ఒలింపిక్స్ కానీ ఇతనికి మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చింది. ఎప్పుడు అంటే 1980లో మాస్కో ఒలింపిక్స్లో బ్రేక్ వచ్చింది. ఇక్కడ నీనో సాలుకు వాజేకి ఇయాన్ మిల్లర్ తేడా ఏంటంటే కెనడాకు చెందినటువంటి ఇయాన్ మిల్లర్ ఈక్వెస్ట్రియన్ ఆటగాడు, బట్ ఇతనికి 1980లో ఒకసారి బ్రేక్ వచ్చింది. బట్ ఇక్కడ జార్జియాకు చెందినటువంటి నీనో సాలుకు వాజేకి బ్రేక్ ఏం రాలేదు, డైరెక్ట్గా అన్ని 10 ఒలింపిక్స్ ఆడడం జరిగింది. మనకు నిన్న మ్యాచ్ జరిగిందండి. ఏ మ్యాచ్ అంటే ఏషియా కప్ మహిళల T20 కప్ అనేది జరిగిందండి. వాస్తవంగా ఈ ఏషియా కప్ అనేది మనకు 2004లో శ్రీలంకలో స్టార్ట్ అయింది. ఆ 2004 నుంచి 2008 వరకు ఓడిఐలో జరిగింది. ఫ్రమ్ 2012 ఆన్వర్డ్స్ ఇది T20 వరల్డ్ కప్గా మారింది. అంటే T20 వరల్డ్ కప్ మీన్స్ T20 ఏషియా కప్గా మారింది. సో ఇక్కడ ఇండియా అనేది 1 2 3 4 5 6 7 అంటే ఇండియా 7 టైమ్స్ గెలిచిందండి. ఇండియా ఇప్పటివరకు 7 టైమ్స్ గెలిచింది. ఈ మహిళల ఏషియా కప్ని ఇప్పటివరకు 7 టైమ్స్ గెలిచింది. ఒక్కసారి బంగ్లాదేశ్ గెలిచిందండి. బంగ్లాదేశ్ ఒక్కసారి గెలిచింది. ఫస్ట్ టైం శ్రీలంక గెలిచిందండి. ఫస్ట్ టైం శ్రీలంక 2024లో గెలిచింది. 2024లో ఎవరి మీద గెలిచింది, ఇండియా మీద గెలవడం జరిగింది. అంతేకాకుండా శ్రీలంక ఈసారి దాన్ని కండక్ట్ చేసింది, హోస్ట్ కంట్రీనే ఛాంపియన్ కంట్రీగా మారింది. లాస్ట్ టైము బంగ్లాదేశ్ కండక్ట్ చేస్తే ఇండియానే గెలిచింది, కానీ మలేషియాలో ఒకసారి జరిగింది, అది బంగ్లాదేశ్ గెలిచింది. హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మలేషియా, థాయిలాండ్, చైనా ఈ 3 దేశాల్లో కూడా జరిగిందండి. ఇప్పటివరకు మనం ఎప్పుడు వినుండం, ఎందుకంటే చైనా జరిగిందా T20 ఏషియా కప్ అనిపిస్తుంది, కానీ చైనాలో కూడా 2012లో జరిగింది, థాయిలాండ్లో కూడా 2016లో జరిగింది, మలేషియాలో కూడా 2018లో జరిగింది. ఫ్రమ్ ఇప్పుడు స్ట్రైట్గా మనం 2024 ఏషియా కప్ T20 కప్ చూస్తే 19 జూలై 19 to 28 వరకు జరిగితే ఇక్కడ ఓవరాల్గా 8 టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. ఇందులో 15 మ్యాచెస్ జరిగినాయి. 15 మ్యాచెస్లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా చమారి ఆట పట్టు, శ్రీలంకకు సంబంధించిన ప్లేయర్, ఈమెనే మోస్ట్ రన్స్ కూడా చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఈమెన్ ఎక్కువ వచ్చింది. అలాగే మోస్ట్ వికెట్స్ 10 వికెట్లు తీసిన ఎవరంటే దీప్తి శర్మ గారు తీయడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ ప్యాటర్న్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా అబ్జర్వ్ చేయాలంటే 2004 నుంచి 2008 వరకు ఇది ODI ఏషియా కప్, ఉమెన్స్ ఏషియా కప్. ఫ్రమ్ 2012 నుంచి ఇది T20 ఏషియా కప్గా మారింది. ఇక్కడ ఓవరాల్గా 4 5 6 7 8 9 టైమ్స్ జరిగితే ఈ 9 టైమ్స్లోనే ఇండియా 7 టైమ్స్ గెలిచింది, ఒకసారి బంగ్లాదేశ్ గెలిచింది, అలాగే శ్రీలంక ఈసారి ఫస్ట్ టైం గెలిచింది. బంగ్లాదేశ్ గెలిచింది ఎప్పుడు 2018లో గెలిచింది, అలాగే శ్రీలంక ఎప్పుడు గెలిచింది 2024లో గెలిచింది. రిమైనింగ్ అన్నిసార్లు ఎవరు గెలిచారు, ఇండియా గెలిచింది. బట్ ఈసారి కొద్దిగా దరిద్రం బాలేదు. సో అట్లా మనం ఈసారి మాత్రమే పోనీలే అని వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది కాన్సెప్ట్ అనమాట. అంతేకాకుండా ఇవి ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా అన్ని చెప్పడం జరిగింది. మీరు రెగ్యులర్గా ఫాలో కాండి. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి చూస్తుంటే చాలా ఎక్కువ బాగుంటుంది. అలాగే షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు ఎక్కువగా మీరు చూస్తుంటే మనం ఎంత ఎక్కువగా ఎంతూజియాస్టిక్ మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ
షేర్